హాయ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేస్తున్నాను. బొబ్బట్లకు కావాల్సింది మైదా 1/2 kg తీసుకొని కలుపుకున్నాము. చిటికెడు ఉప్పు వేసుకోండి, పసుపు వేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా ఒకసారి మిక్స్ అయింది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా మొత్తం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ దీనిపైన 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఒక 2 minutes వరకు ఇలాగనే కలపండి. ఇలా కలపడం వల్ల చాలా స్మూత్గా వస్తాయండి బొబ్బట్లు. ఇప్పుడు మనం 2 minutes ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇది మూత పెట్టుకొని ఒక 1/2 hour పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఇది చూడండి, బొబ్బట్లకి మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, 1/2 hour తర్వాత ఇలా ఉందన్నమాట. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు మనం కొద్దిగా తీసుకొని బొబ్బట్లు ఎలా చేసుకోవాలనేది చెప్తాను. కొద్దిగా తీసుకోండి. ఇంత ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోవాలండి బొబ్బట్లు చేయడానికి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఇప్పుడు మనము దీన్ని తీసుకుందాము. ఇప్పుడు మనం ముందే ఇలా పిండి ఉడకబెట్టి దీంట్లో బెల్లం వేసి గ్రైండర్ చేసి ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది శనగబెల్లం అండి, శనగబెల్ల పిండి. మనం దీన్ని ఇలా పెట్టి ఇలా చేయండి. ఎక్స్ట్రా రిమూవ్ చేసేయండి పిండిని. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అవసరమైతే కొద్దిగా ఆయిల్ చేత్తో అద్దుకోండి. అప్పుడే బాగా పతలాగా వస్తాయన్నమాట, పలుచుగా ఇచ్చేసుకోవాలి. నేను ఇలా చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ హీట్ అయిందనమాట. ఫస్ట్ నేను కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. కొద్దిగా అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందే ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇది 2 side ఇప్పుడు కాల్చుకోవాలి అండి. ఇంకొక సైడ్ తిప్పిస్తున్నాను. దీనికి మళ్ళీ కొద్దిగా అప్లై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర నెయ్యి లేకుండా ఉంటే నూనె కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఏందుదై ఇప్పుడు రెడీ అయిందండి ఇది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాము.